నమస్కారం, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ముఖ్యమంత్రి జగన్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీకి శ్రీకారం. ఏడో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదంటూ అంగన్వాడీల స్పష్టం. ముగిసిన లోకేష్ యువగలం పాదయాత్ర. ఆఖరి రోజున కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న లోకేష్ గాజువాక వేదికగా 20వ విజయోత్సవ సభకు సన్నాహాలు. దేశంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం సర్వవేద మహాధ్యాన మందిరాన్ని వారణాసిలో ప్రారంభించిన ప్రధాని మోదీ. 7 అంతస్తుల భవనంలో ఒకేసారి 20,000 మంది ప్రార్థన చేసుకునే అవకాశం. సాంస్కృతిక చిహ్నాలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్న మోదీ. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులతో రద్దీగా మారిన దేవాలయాలు. వేకువజాము నుంచే సుబ్రహ్మణ్యానికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించిన భక్తజనం. పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఓ వరమని, అందుకే దాని పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు ఆయన. ఈ మేరకు సీఎం జగన్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నామని, వైద్యం కోసం ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తోందని, ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచాం. రాష్ట్ర వ్యాప్తంగా 2513 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు కాకూడదని అడుగులు వేస్తున్నట్లు సీఎం వివరించారు. విప్లవాత్మక మార్పులు. ఇవాల్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుంది. క్యూఆర్ కోడ్తో కార్డులో లబ్ధిదారుని ఫోటో, ఆరోగ్య వివరాలు ఉంటాయని, ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతి ఒక్కరికి విస్తరించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని, రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. పార్లమెంట్ స్థానానికి ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేయడమే లక్ష్యం. పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరమనన్నారు. ప్రతి ఇంట్లో దిశ, ఆరోగ్యశ్రీ యాప్లు ఉండాలి. ఆరోగ్యశ్రీ కొత్త కార్డులో పేషెంట్కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. క్యూఆర్ కోడ్ ద్వారా పేషెంట్ వివరాలు అన్ని డాక్టర్లకు తెలుస్తాయి. ఆరోగ్యశ్రీ సేవల గురించి తెలియని వ్యక్తి ఎవరూ ఉండకూడదు. ఇప్పటికే డోర్ డెలివరీ సంబంధించి ట్రయల్ రన్ స్టార్ట్ చేశాం. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన వారికి మందులు ఉచితంగా డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రంలో ఎలాంటి పరిమితులు లేకుండా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని వెల్లడించిన సీఎం, క్యాన్సర్ లాంటి వ్యాధులకు సైతం ఆరోగ్యశ్రీ వర్తింపజేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 104, 108 వాహనాలు కూడా సరిగ్గా వచ్చేవి కావు. ఇవాళ ఏకంగా 104, 108 కింద 2200 వాహనాలు తిరుగుతున్నాయని గుర్తు చేశారు. గతంలో మండలానికి ఒక 104, 108 కూడా లేని పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వ హయాంలో సరిగ్గా డాక్టర్లు కూడా లేని పరిస్థితి. ఇవాళ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆరోగ్యశ్రీ కోసం ఏటా 4100 కోట్లు ఖర్చు చేస్తున్నామని, గత ప్రభుత్వం ఏటా 1000 కోట్లు కూడా ఖర్చు చేసేది కాదని స్పష్టం చేశారు. అలాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచాం. గత ప్రభుత్వం 5 లక్షలు కూడా ఇచ్చేది కాదు. జాతీయ స్థాయిలో స్పెషలిస్ట్ డాక్టర్లు కొరత 61% ఉంటే రాష్ట్రంలో 3.3% మాత్రమే స్పెషలిస్టులు డాక్టర్ల కొరత ఉంది. వీటిని కూడా ఖాళీలు లేకుండా చూసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు. ఇందుకోసం రేపటి నుంచి నియోజకవర్గంలో 5 గ్రామాలు లాంచ్ కోసం మొట్టమొదటిగా టేకప్ చేసి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో లాంచ్ చేసే కార్యక్రమాలు చేస్తారు. ఒకసారి లాంచ్ అయిపోయిన తర్వాత ప్రతి గడపకు, ప్రతి ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం, ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలం
అనే వివరాలన్నీ కూడా చెప్పడం, ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో అయినా ఆరోగ్యశ్రీ యాప్ను సైతం డౌన్లోడ్ చేయించడం, ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం, ఇవన్నీ కూడా చేయించడం కోసం స్టార్ట్ అవుతా ఉంది. దీని తర్వాత దీని తర్వాత ప్రతి వారం మండలానికి 4 గ్రామాలు చొప్పున, ప్రతి వారం మండలంలో 4 గ్రామాలు చొప్పున ప్రతి వారం లాంచ్ అవుతాయి. ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది. ఆ యాక్టివిటీస్లో ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు ఇద్దరు కూడా 2 టీమ్స్ కింద తయారై, ఒక టీంలో కొంతమంది ఆశా వర్కర్లు, కొంతమంది వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, ఇంకా మన ప్రభుత్వాన్ని మద్దతు తెలిపే వాళ్ళు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ అవుతారు. మండలంలో ఒక వైపున ఏఎన్ఎం ఒక టీం లీడ్ చేస్తే, ఇంకొక వైపున సిహెచ్ఓ ఇంకొక టీం లీడ్ చేస్తుంది. దేశంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం సర్వవేద్ మహాధ్యాన మందిరాన్ని ప్రధాని మోదీ సోమవారం వారణాసిలో ప్రారంభించారు. ఈ మెడిటేషన్ సెంటర్ ప్రపంచంలోని అతిపెద్దదిగా ఖ్యాతికెక్కింది. 20,000 మంది ఒకేసారి ధ్యానం చేసుకునేలా 7 అంతస్తుల్లో సర్వవేద్ మహాధ్యాన మందిరాన్ని నిర్మించారు. ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ సాంస్కృతిక చిహ్నాలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాశీలో గడిపిన ప్రతి క్షణం మరిచిపోలేనిదని చెప్పారు. కాశీ అంటే అభివృద్ధికి పర్యాయ పదంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని 2 రోజుల పర్యటనలో భాగంగా ఆది సోమవారాల్లో వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. के कालखंड में जिन अत्याचारियों ने भारत को कमजोर करने का प्रयास किया, उन्होंने सबसे पहले हमारे प्रतीकों को ही निशाना बनाया था. आजादी के बाद इन सांस्कृतिक प्रतीकों का पुनर्निर्माण आवश्यक था. अगर हम अपनी सांस्कृतिक पहचान को सम्मान देते तो देश के भीतर एकजुटता और आत्मसम्मान का भाव मजबूत होता. लेकिन दुर्भाग्य से ऐसा हुआ नहीं. आजादी के बाद सोमनाथ मंदिर के पुनर्निर्माण तक का विरोध किया गया था और ये सोच दशकों तक देश पर हावी रही. इसका नतीजा ये हुआ कि देश हीन भावना के गर्त में चला गया. పేద మధ్య తరగతి ప్రజలెవరూ వైద్యం కోసం అప్పుల పాలవ్వకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్యశ్రీ భద్రత కల్పించేందుకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి వేలాది కోట్లు ఖర్చు చేస్తుందని, ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 2019 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు వివిధ రకాల చికిత్సలు, శస్త్రచికిత్సల కోసం 427 కోట్లు ఖర్చు చేసినట్లు కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం, ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణువర్ధన్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త జె సుమన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు వర్చువల్గా హాజరయ్యారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద చికిత్సల వ్యయ పరిమితిని 25 లక్షలకు పెంపు, స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్, ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులకు స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గొప్ప పథకాలైన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాలకు ఏడాదికి 4,000 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఇప్పుడు వ్యయ పరిమితిని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచినట్లు తెలిపారు.
క్యూఆర్ కోడ్ వంటి కొత్త ఫీచర్లతో రూపొందించిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాకు సంబంధించి 5,36,592 కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్డుల పంపిణీతో పాటు మెగా డ్రైవ్ ద్వారా ఆరోగ్యశ్రీ పథకంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నామని, మొబైళ్లలో ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేయించే కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమాన్ని 2024 జనవరి 1 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. సీఎం గారు మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈ మెగా అవేర్నెస్ క్యాంప్ అనేది, అదేవిధంగా కొత్త ఫీచర్స్తో ఈ కార్డుని డిస్ట్రిబ్యూట్ చేయాలనే దాంతో కార్యక్రమాన్ని క్యాంప్ ఆఫీస్ నుండి ఇనాగ్రేట్ చేయడం, ఇక్కడ జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు, మేయర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అందరు అధికారులు కూడా డివిజన్ స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో, అదేవిధంగా సెక్రటేరియట్ స్థాయిలో వాలంటీర్స్ దగ్గర నుండి, ప్రజాప్రతినిధుల దగ్గర నుండి సెక్రటేరియట్ స్టాఫ్ అందరూ కూడా, ఇటు హెల్త్ స్టాఫ్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. చాలా గొప్ప కార్యక్రమం. ఇప్పటి వరకు ఉన్న 5 లక్షల వైద్యం ఖర్చు ఇప్పటి నుండి 25 లక్షలకు వచ్చేటట్టుగా అదొక గొప్ప ఇనిషియేటివ్. ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికి కూడా 5 లక్షలే ఉంది, మనది 25 లక్షలు అనేది వెళ్తుంది. తర్వాత ఈ కొత్త కార్డు ఏదైతే ఉందో క్యూఆర్ కోడ్తో కూడుకున్నటువంటి ఫీచర్స్తో వచ్చినటువంటి కార్డు, దాంట్లో అది చాలా కార్డు అనేటువంటిది చాలా డీటెయిల్డ్గా అనేటువంటి ఉంది. దాని తగ్గ డిస్ట్రిబ్యూషన్ అనేది మొత్తం 5,36,000 కార్డులు మన జిల్లాకు అనేటువంటి వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా దాని డిస్ట్రిబ్యూషను, దాని ఈకేవైసీ చేసుకోవడము, దాని ప్లాన్ అనేటువంటి ఎలా చేయాలని చెప్పేసి గౌరవ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ వ్యయ పరిమితిని 25 లక్షలకు పెంచడం ద్వారా నూతన అధ్యాయం మొదలైందని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన నాటి నుంచి ఆరోగ్య రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను, చికిత్సల సంఖ్యను పెంచడంతో పాటు ఇప్పుడు వ్యయ పరిమితిని 25 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకానికి ఎవరూ దూరం కాకూడదనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఆరోగ్యాన్ని హక్కుగా భావించి సేవలు పొందేందుకు వీలుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగంలో ఒక నూతన అధ్యాయానికి ఈరోజు డిసెంబర్ 18వ తారీఖు ఒక కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆరోగ్య రంగం పట్ల వారు తీసుకుంటున్నటువంటి అనేక విషయాలని మనం చూస్తూ ఉన్నాం. నాడు నేడులో స్కూల్, మన హాస్పిటల్స్ కానీ, అలాగే 108 కానీ, 104 కానీ, అలాగే మెడికల్ కాలేజీలు కానీ, అలాగే హాస్పిటల్స్ ఎంపవర్మెంట్ చేయడం కానీ, ఈరోజు నూతనంగా 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి దాన్ని 25 లక్షల రూపాయలకి పెంచి అన్ని వ్యాధులకు సంబంధించి ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి. ఆరోగ్యశ్రీ అందరికీ అందుబాటులోకి రావాలి, ఆరోగ్యశ్రీకి దూరంగా ఎవరు ఉండకూడదు అని చెప్పిన ఒక ఉద్దేశంతో రేపటి నుంచి ప్రజల దగ్గరికి ప్రతి వార్డులోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ అందరూ కూడా వెళ్ళి వారికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడానికి. విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సల సంఖ్యను 3,257కు, నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను 2,513కు పెంచినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ స్పెషలిస్టు వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ అనగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తారని, ఆయన ప్రవేశపెట్టిన పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. వ్యయ పరిమితిని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచినట్లు వివరించారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేశారని, నూతనంగా 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుని ఇదివరకు గతంలో 5 లక్షల రూపాయలు ఉండేదాన్ని 25 లక్షల రూపాయలుగా దాన్ని పెంచడం కానివ్వండి, దాంట్లో అనేక మార్పులు, ఆరోగ్యశ్రీలో అనేక మార్పులు చేయడం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఆరోగ్యశ్రీ అనగానే గుర్తుకొచ్చే వ్యక్తి స్వర్గీయ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చూసుకుంటే కనుక పూర్తిగా ఆరోగ్యశ్రీ ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా పేద ప్రజలకి
వైద్యం అందడమే కష్టమే పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలు మనం చూడడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు 2019లో ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం పరిపాలన బిగించేశారో ఆ రోజు నుంచి ఆరోగ్యశ్రీని గతంలో ఉన్న ఏదైతే సుమారుగా 1000 వైద్యాలు దాంట్లో ఉంటే దాన్ని 3257 వరకు సుమారుగా 3200 పైబడి వ్యాధుల్ని దాంట్లో ఇంక్లూడ్ చేయడం కానివ్వండి. గతంలో 700 హాస్పిటల్స్ ఉంటే ఇప్పుడు దాదాపు సుమారు 2000 హాస్పిటల్స్ని పెంచడం కానివ్వండి. ఇతర రాష్ట్రాల్లో కూడా అంటే కర్ణాటక, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా ప్రజలకి, పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ క్యాన్సర్ వంటి వాటికి పూర్తి స్థాయిలో చికిత్స లభించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా ఎంతో మేలు జరిగిందని, బీపీ, షుగర్ తదితరాలతో బాధపడుతున్న వారిని గుర్తించి తగిన వైద్య సేవలు అందించేందుకు వీలైందన్నారు. జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమం ప్రారంభం కానుందని, మందులను కూడా ఉచితంగా ఇళ్ల వద్దకే అందించే కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విజయవాడ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మేయర్ భాగ్యలక్ష్మి అన్నారు. ఏదైతే సీఎం గారు ఈరోజు క్యాన్సర్ పేషెంట్లు కానీ లేకపోతే ఏదైనా పెద్ద సమస్యలు, పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కీమోథెరపీకి వెళ్ళటము 5 లక్షల లోపు 2-3 విడతలకే 5 లక్షలు అయిపోవటము, అయినా వాళ్ళకి క్యూర్ అవ్వకుండా మీ ఆరోగ్యశ్రీ పూర్తయిపోయింది అని చెప్పటం మూలాన ఇంకా మిగతా కీమోథెరపీలు అనేది చేయించుకోలేక వాళ్ళు చావుకు దగ్గర అవ్వటం అన్నది పేద ప్రజలు ఇలాంటి ఒక ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో పేద ప్రజలు అలాంటి ఇబ్బందులు పడకూడదు. హెల్త్ అన్నది అందరికీ ఒకటే రకంగా దొరకాలి. పేద ప్రజలకు కూడా ఈరోజు ఫీవర్ వచ్చిన విధంగా ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లోనూ క్యాన్సర్ పేషెంట్ అన్నది సహజంగా మనకి ఈరోజు కనబడుతుంది. కాబట్టి ఇలాంటి ఒక కార్యక్రమం మూలాన ఎంతో లబ్ధి పొందుతారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాస్ని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ టి జమలపూర్ణమ్మ, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ ఎం శివరామకృష్ణ, రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ డానియల్, డిప్యూటీ మేయర్లు బెల్లందుర్గా, ఏ శ్రీ శైలజారెడ్డి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, వైద్యాధికారులు, లబ్ధిదారులు తదితరులు హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బీజేపీ చేపట్టిన విద్యుత్ ఛార్జీల ఉద్యమ మహాధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు విద్యుత్ సబ్స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో కదిరి సబ్స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పోలీసు వాహనాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు వాహనం ముందు పడుకుని విష్ణువర్ధన్ రెడ్డి అరెస్టు చేయొద్దని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడంతో తమ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నిరసన తెలుపుతూ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు బీజేపీ కార్యకర్తలు. జెండా వెనక్కి జెండా తమిళనాడులో కుండపోత వర్షాలకు తూతుకుడి పట్టణం నీట మునిగింది. గత 24 గంటల్లో 95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఏడాదిలో కురవాల్సిన వర్షం ఒక్కరోజులో కురిసిందని అధికారులు వెల్లడించారు. వందలాది సంఖ్యలో ఇళ్లు, జాతీయ రహదారి నీటిలో మునిగిపోయాయి. ఆ నగరంలో వరద పరిస్థితి ఎంత భీకరంగా ఉందో డ్రోన్ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర నేటితో ముగిసింది. 226వ రోజున విశాఖ క్యాంపు సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ వెంట తల్లి భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులు కదం కలిపారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర సాగింది. మధ్యాహ్నం అగ్రిగోల్డ్ బాధితులు మీ సేవా నిర్వాహకులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన అనంతరం కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రతినిధులతో భేటీ అయ్యారు. విశాఖ శివాజీనగర్లో పాదయాత్ర ముగింపు సందర్భంగా లోకేష్ పైలాన్ ఆవిష్కరించారు. యువగలం పాదయాత్ర కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైంది. మొత్తం 97 నియోజకవర్గాల్లో 226 రోజుల పాటు పాదయాత్ర కొనసాగింది. యువగలం పాదయాత్రలో భాగంగా 3132 కిలోమీటర్ల మేర లోకేష్ నడిచారు. అన్ని జిల్లాల్లో ప్రజలు యువగలం పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ఎల్లుండి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగలం విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. దేశంలో అభివృద్ధి చెందిన ప్రముఖ నగరాల సరసన విజయవాడను మేటిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గత తెలుగుదేశం 5 ఏళ్ల పాలన ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని విమర్శించారు. తమ పాలకం వచ్చిన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. 63వ డివిజన్ ఎల్ఐజీ అండ్ యూడీఏ కాలనీలో 50 లక్షలతో 8 నూతన అంతర్గత రహదారుల నిర్మాణానికి నగర డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు మోదుగుల తిరుపతమ్మ, ఎరగొర్ల తిరుపతమ్మతో కలిసి సోమవారం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు భూమి పూజ నిర్వహించారు. అనంతరం 64వ డివిజన్ కంట్రిగలో 15.35 లక్షల వ్యయంతో నిర్మించిన శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21వ డివిజన్లోనూ సమన్యాయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా వారి ఆంక్షలకు మేరకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 63వ డివిజన్లో గత 4.5 ఏళ్లలో 5.30 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టగా 64వ డివిజన్లో 7.61 కోట్ల పనులు చేపట్టినట్లు వివరించారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని మల్లాది విష్ణు అన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్క డివిజన్లోనూ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాల నిర్మాణాన్ని ఒక పాలసీగా తీసుకొని ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక కార్యాలయాల ఏర్పాటుతో సేవలను మరింత విస్తృతం చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ సర్వతోముఖ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఉడా కాలనీలో దాదాపుగా 8 రోడ్లు 50 లక్షల రూపాయలతో, వాస్తవంగా అయితే అది ఉడా కాలనీ చాలా పురాతనమైనటువంటి కాలనీ. దాన్ని 2009లో కానీ 2019లో కానీ దాన్ని అభివృద్ధి పరిచింది మేమే. పవర్ హెడ్ ట్యాంక్ కానీ, రోడ్లు కానీ, అలాగే శానిటేషను సిఆర్డీఏ పరిధి నుంచి ఉడా పరిధి నుంచి మున్సిపాలిటీలకు కూడా తీసుకొచ్చి ఆ కాలనీ అభివృద్ధికి మెయిన్ రోడ్డు వేయడం కానీ, అలాగే అన్ని మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పించాం. ఇప్పుడు ఒక 8 రోడ్లు పెండింగ్ ఉన్నాయి. సిఆర్డీఏ అధికారులతో మాట్లాడి ఆ 8 రోడ్లు 50 లక్షల ఖరీదైనటువంటి రోడ్లు, అంతర్గత రోడ్లన్నీ కూడా ఈరోజు కొబ్బరిగా కొట్టడం జరిగింది. ఒక నెల రోజులలోపు అన్నీ కంప్లీట్ అవుతాయని చెప్పిన అధికారులు చెప్పారు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి సంబంధించినటువంటి అంశం ఉన్నా కూడా రోడ్లకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా అన్నింటినీ కూడా రోడ్లు లేనటువంటి డివిజను కాలనీలు ఉండకూడదు అనే ఒక సిద్ధాంతంతో పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. అభివృద్ధి పనుల్లో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 63వ డివిజన్లో మరి ఎల్ఐజీ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు 8 అంతర్గత రోడ్లు సుమారుగా 50 లక్షల రూపాయల వ్యయంతో సిఆర్డీఏ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఈరోజు టెంకాయ కొట్టుకోవడం జరిగింది. ఎందుకంటే గడప గడపకు తిరిగినప్పుడు ఆ నిధులతో పాటు మరి ఇది కూడా ప్రజలు కోరారు, మాకు ఈ రోడ్డు కావాలి ఎమ్మెల్యే గారు అని. దాన్ని అతి తొందరలోనే శాంక్షన్ చేయించి వాళ్ళ టెంకాయ కొట్టడం అంటే మా ప్రభుత్వం ఎజెండా ఏంటో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ ఎమ్మెల్యే గారైనా
ఎక్కడైతే ప్రజలకి రోడ్డు కావాలన్నా, డ్రైన్ కావాలన్నా, వీధి దీపాలు కావాలన్నా, లేకపోతే ఇంకా మౌలిక సదుపాయాలు ఆయా క్లస్టర్ల పరిధిలో ఉంటే అవన్నీ కూడా విజయవాడ నగరపాలక సంస్థ అలాగే ఏదన్నా బయట నుంచి నిధులు తీసుకురావాలన్నా కూడా తీసుకొచ్చి వేయిస్తా ఉన్నాం. అలాగే 64వ డివిజన్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మీద మరి శానిటేషన్ ఆఫీస్ అనేటువంటిది ప్రారంభించుకోవడం కూడా చాలా సంతోషం. ఎనర్జీ సెక్రటరీలను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. కేటాయించిన సచివాలయ పరిధిలోనే పనిచేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రొవిజన్ డిక్లరేషన్ GSWS ద్వారానే చేసి SRలు ఓపెన్ చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు మాదిరిగానే 010 ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. గ్రామ వార్డు సచివాలయ జాబ్ చార్ట్ క్రమేపీ అనుసరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు అమలు కాని సెలవులను సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన విధంగానే ఇవ్వాలన్నారు. ఈ నెల 26 నుండి సచివాలయాల కేంద్రంగానే ఎనర్జీ ఎంప్లాయీస్ విధులకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మా యొక్క సమస్యలు అనగా మేమంతా కూడా ఎనర్జీ సెక్రటరీలుగా గ్రామ వార్డు సచివాలయం నందు మరి GSWS కింద మేము నియమించబడినటువంటి వాళ్ళం. దాదాపు 19 రకాల శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయాన్ని బేస్ చేసుకొని విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎనర్జీ సెక్రటరీలు మాత్రము గ్రామ వార్డు సచివాలయాలకు దూరంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు సర్వీస్ రూల్స్ ప్రకారం అంటే 24 గంటలు ఇవాళ పనిచేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది పైబడి మరణాలు సంభవించడం జరిగింది. మరో 300 మంది పైబడి క్షతగాత్రులైనారు. అంటే శరీర భాగాలు కాలిపోయి మరియు కాళ్ళు చేతులు తీయబడినటువంటి వాళ్ళు ఇవాళ రాష్ట్రమంతా జరుగుతుంది. రోజు ఒక మరణంతో ఇవాళ సంభవించేటటువంటి పరిస్థితి. గ్రామవార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి అందరికి కూడా సర్వీసులు త్వరగా అందాలా, అదేవిధంగా అవినీతి రహితమైనటువంటి పాలన అందించాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో GSWS డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసుకొని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్డుల్లో కూడా మరి ఈ ఉద్యోగులందరూ కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉండి పనిచేయడం జరుగుతుంది. కానీ ఎనర్జీ సెక్రటరీలు మాత్రము సచివాలయాలకు దూరంగా ఉండి కేవలము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఉద్యోగులు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మమ్మల్ని అందరినీ కూడా నిమగ్నం చేయడం మూలంగా మరి ఎలాంటి అనుభవం లేనటువంటి వాళ్ళు మా వాళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్ అయితే వాళ్ళందరినీ కూడా ఇవాళ బెదిరించి భయపెట్టి జీతాలు కట్ చేస్తామంటూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నియంత్రణలాగా మమ్మల్ని అందరూ కూడా ఇబ్బందులు పెట్టి ఇవాళ అనేక మంది మరణాలకు కారణమైన మా మిత్రులు ఏదైతే మాతో పాటు 19 కేటగిరీలతో రిక్రూట్ అయిన మా మిత్రుల్లో ఈ ఎనర్జీ అసిస్టెంట్స్ కూడా ఒక కేటగిరీ. వీరికి ఎందుకో ఆన్ ఆఫ్ సడన్గా తెలియకుండా అప్పుడు మాతో పాటు వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మాతో పాటు వాళ్ళకు కూడా ఒక జాబ్ చార్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు గ్రామాల్లో ఉన్నటువంటి మిగతా సెక్రటరీతో పాటు వాళ్ళు కూడా కూర్చొని వర్క్ చేయాలని చెప్పేసి వాళ్ళకు ఆ జాబ్ చార్ట్లో పొందుపరిచినప్పటికీ కూడా ఎందుకు ఆన్ ఆఫ్ సడన్గా వాళ్ళని తీసుకెళ్లేసి ఆ డిస్కమ్స్ కంట్రోల్లో పెట్టేసి వాళ్ళకు ఒక సమయపాలన లేకుండా, ఒక సాటర్డే సండే లేకుండా 24/7 ఉద్యోగం చేపిస్తూనే ఉన్నారు. కానీ ఒకటి అంత దౌర్భాగ్యం ఎక్కడొచ్చిందంటే కనీసం మేము జీతాలు ఇస్తున్నాం కాబట్టి మనం చెప్పిన పనులను చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో మండలాల్లో ఉన్నటువంటి ఇంజనీర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఫుల్గా వాళ్ళని వర్క్లోడ్ ప్రెజర్ చేసేసి కొందరు వాళ్ళ కంట్రోల్ లేకుండా వాళ్ళ మతి స్థిమితం లేకుండా ఏర్పడే విధంగా తయారు చేసినారు వాళ్ళందరినీ. సంక్షేమ పాలకుడిగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు తరాలకు భరోసాగా నిలబడుతున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు 2024 ఎన్నికల భయం పట్టుకుందని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రపంచనాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక తెగ తర్జన పడుతున్నారని విమర్శించారు. చివరకు బాబు సుదీర్ఘ అనుభవం పవన్ కళ్యాణ్ ముందు మోకరిల్లిందని ఎద్దేవా చేశారు. 30వ డివిజన్ 251వ వార్డు సచివాలయ పరిధిలో సోమవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. దావుబుచ్చే కాలనీలో విస్తృతంగా పర్యటించి 232 గడపలను సందర్శించారు. సామాన్య, పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ యుగళం ముగింపు కార్యక్రమానికి రాలేనని పవన్ తేల్చి చెప్పడంతో ఆగమేఘాల మీద చంద్రబాబు వెళ్లి పవన్ను కలిశారన్నారు. పైకి అభ్యర్థుల ఎంపిక ఉమ్మడి కార్యాచరణ అని కబుర్లు చెబుతున్నా వెనుక ఉన్న అంతర్యాన్ని ప్రజలు ఏనాడో గ్రహించారన్నారు.
పదే పదే తెలుగువారి ఆత్మగౌరవం కోసమని మాట్లాడే చంద్రబాబు జనసేనను ప్రాధేయపడటం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎవరితో కలిసినా ప్రజల ఆదరాభిమానాలు సీఎం జగన్ పైన మెండుగా ఉన్నాయని 175 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. 14-19 మధ్య అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఈ ప్రాంతాన్ని ఏరియాలని వేల మంది జనాభాని నిర్లక్ష్యం చేసింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయనటువంటి పనులు, మా ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ కూడా ప్రజలకి సవివరంగా అర్థమైనాయి. ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చామన్నమాట. ఈ డివిజన్లో వినాయక్ నగర్ కంప్లీట్ చేయడం జరిగింది. దాబూచే కాలనీ, గద్దె వెంకటరామయ్య నగర్, ఇంకా శివారు ప్రాంతాలు ఏమైనా ఉంటే అన్నిటినీ కూడా కొద్ది రోజుల్లో ఈ పెండింగ్ పనులన్నింటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ పెండింగ్ పనులు అంటే రోడ్లతో పాటు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మంచినీటి సౌకర్యాన్ని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం. ఓవర్ హెడ్ ట్యాంక్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 3 విషయాల మీద ఫోకస్ పెట్టి త్వరితగతిన అందరికీ అన్నీ అందించాలి అని చెప్పనే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఈ సంక్షేమమే 4.5 కోట్ల రూపాయల సంక్షేమం జరిగింది. 96 సచివాలయాల్లో 4 కోట్ల రూపాయల చొప్పున, అంటే ఇంకా చాలా చోట్ల 20 కోట్లు, చాలా చోట్ల రకరకాలుగా అక్కడ జనాభాని బట్టి, అక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి సామాన్యుల యొక్క అవసరాలను బట్టి ప్రభుత్వం ఒక శాచ్యురేషన్ పద్ధతి ద్వారా ప్రతి సచివాలయము కేంద్రంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభాకి కావాల్సినటువంటి అవసరమైనటువంటి విషయాల్ని ఖచ్చితంగా ప్రభుత్వం అందించింది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవన్నీ కూడా ప్రజల యొక్క విజ్ఞప్తుల మేరకే దాన్ని ప్రజలకు అందించే విధంగానే ముందుకు సాగుతోంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇల్లు వచ్చిందని చెప్తా ఉన్నారు, అమ్మఒడి వచ్చిందని చెప్తా ఉన్నారు. అలాగే పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వైఏపీ నీడ్స్ జగన్. మరి మేము ఎంతైతే సచివాలయం పరిధిలో మరి వాళ్ళకి ఎంత కేటాయించామో, ఎన్ని కోట్లు కేటాయించామో అనేటువంటి కార్యక్రమంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. అది పరిపాలన అంటే. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఎక్కడా కూడా ఏదైనా ఒక పథకం ఇంప్లిమెంటేషన్ చేస్తే దాన్ని ఫుల్ఫిల్గా చేయనటువంటి ప్రభుత్వాలు మనం చూసాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే డే 1 నుంచి కూడా ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి హోదాలో ఆ కుర్చీలో కూర్చున్నారో, మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే పథకం ఇంప్లిమెంటేషన్లో ఎక్కడా కూడా అవినీతికి లేకపోతే ఇవ్వకూడదు అనేటువంటి ఇవికి కాకుండా ముందుకెళ్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా మాకు అతి తక్కువ కాలంలో మాకు రోడ్లు నిర్మాణం చేసి చాలా సౌకర్యవంతంగా తీసుకొచ్చారని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా ఈ 2019 తర్వాత మళ్ళీ మల్లాది విష్ణు గారు వచ్చిన తర్వాతే అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ అందరూ కూడా తొందరగా బీటీ రోడ్లని అడిగారు. రేపు సంక్రాంతి కల్లా ఈ రోడ్లన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళందరికీ. ఎందుకంటే ఇక్కడ ఈ బీటీ రోడ్ల కోసమే కేవలం 2.5 కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేసి టెండర్లు అయిపోయి పనులు ప్రారంభించడానికి రెడీగా ఉన్నారు. వీటన్నిటిని కూడా సంక్రాంతి పండుగలోపే కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వీరందరూ కూడా మాకు వేరే సమస్యలు ఏమి లేవు, డ్రైనేజీ సమస్య ఒకటి ఉంది. ఆ డ్రైనేజీ సంపు కంప్లీట్ అయిపోయిన మీ అందరికీ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేశాము. ఏదేమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి పదంలో ముందు విజయవాడ నగరంలో విజయవాడ కార్పొరేషన్ ద్వారా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సీఎం జగన్ ₹1 నిధులు కూడా కేటాయించలేదని భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా అడ్డూరి శ్రీరామ్ మండిపడ్డారు. కార్పొరేషన్లకు చట్టబద్ధత కల్పించి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేసిన జగన్కు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 56 బీసీ కార్పొరేషన్లకు చట్టబద్ధత కల్పించి నిధులు కేటాయించాలని కోరుతూ భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయని చెప్పారు. ఎన్నికలకు ముందు బీసీలకు మంచి చేస్తామని మోసపూరిత హామీలు ఇచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలను మోసం చేశారని ధ్వజమెత్తారు.
4.5 ఏళ్లు గడిచిన 56 కార్పొరేషన్ల ద్వారా ఒక్క కార్పొరేషన్కి కూడా పైసా నిధులు కూడా కేటాయించలేదని వాపోయారు. బీసీకి సంబంధించిన అనేక పథకాలను కూడా నిలిపివేశారని మండిపడ్డారు. బీసీలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలని రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా బీసీ కార్పొరేషన్లు విడుదల చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ కూడా జిల్లా అధ్యక్షులు చిన్ని చిట్టిబాబు గారు, రాష్ట్ర నాయకులు శివకుమార్ పట్నాయక్ గారు, శివలలిత గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో పాదయాత్రలు చేస్తూ బీసీలని అన్ని రకాలుగా ఆదుకుంటాం, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తాం, బీసీలకు ఉన్నతి అవకాశాలు కల్పిస్తామని చెప్పి అనేక రకాల మోసపూరిత వాగ్దానాలు చేసి గుంప తట్టుగా బీసీల ఓట్లన్నీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో సంచలనం సృష్టించబోతా ఉన్నాడు, బీసీలందరికీ న్యాయం చేయబోతా ఉన్నాడు, బీసీలందరూ కూడా ఆర్థికంగా ముందుకు నడిచే అవకాశం ఉంటుందని అనుకున్న నేపథ్యంలో దానికి విరుద్ధంగా ఈరోజు 4.5 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు వరకు కూడా కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళని జీతగాలుగా మలిచాడే తప్ప ఒక్క పైసా కూడా ఈ యొక్క బీసీ కార్పొరేషన్లో వేసిన సందర్భాలు లేవు. విద్యార్థుల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని ఏపీ ప్రభుత్వ పాఠశాలల కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి కోరారు. కేవలం 4,000 వేతనం ఇస్తూ ప్రభుత్వం తమతో వెట్టి చాకిరీ చేయిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కాకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలో 56,000 మంది శానిటేషన్ కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4,000 మాత్రమే వేతనం ఇస్తూ వీరి చేత వెట్టి చాకిరీ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలను పెంచాలని, ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. శానిటేషన్ పరికరాలు తూతూ మంత్రంగా మాత్రమే పంపిణీ చేస్తున్నారని చెప్పారు. శానిటేషన్ వర్కర్లకు ప్రమాద బీమా కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే శానిటేషన్లకు ఇచ్చిన విధంగానే తమకు కూడా వేతనాలు ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ధర్నా విజయవాడలో జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మరి ఈరోజు పిల్లల ఆరోగ్యాలు కాపాడడం కోసం స్కూళ్ళల్లో కాలేజీలలో శానిటేషన్ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మంది ఉన్నారు. మున్సిపల్ స్కూళ్ళల్లో కంటింజెంట్ వర్కర్లు 20,000 మంది పనిచేస్తున్నారు. వీళ్ళతోని రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుంది. ఎటువంటి సెలవులు లేవు ఈరోజు. అంతేకాకుండా 6,000 రూపాయలు ఆయాలకు ఇస్తూ కంటింజెంట్ వర్కర్లకి 4,000 రూపాయలు ఇస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుంది. వేతనాలు పెంచాలనేసి నెలల తరబడి వేతనాలు ఇవ్వట్లేదు, వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయి. కాబట్టి ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు శానిటేషన్ పరికరాలు, గ్లౌజులు కానివ్వండి, మాస్కులు కానివ్వండి, ఫినాయిల్, చీపుర్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం సరఫరా సరిగా చేయట్లేదు. తూతూ మంత్రంగా సంవత్సరానికి ఒకసారి ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. వర్కర్లే ఈరోజు 1,000 రూపాయల నుండి 1,500 రూపాయలు నెల ఖర్చు పెట్టుకొని ఈరోజు చీపుర్లు, ఫినాయిల్ కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ శానిటేషన్ పరికరాలన్నీ కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలనేసి ఆరోగ్యం ఈరోజు శానిటేషన్ వర్కర్లు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. కాబట్టి వాళ్ళకి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అని చెప్పేసి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా వేతనం ఈరోజు హాస్పిటల్లో పనిచేసేటటువంటి శానిటేషన్ కార్మికులకి 16,000 రూపాయలు వేతనం ఇస్తుంది. కాబట్టి మాకు కూడా వేతనాలు పెంచి ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. వేతనాలు పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. గత 6 మాసాలు తమ సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం స్పందించకపోతేనే తప్పనిసరి పరిస్థితుల్లో అంగన్వాడీలు నిరసనలకు పిలుపునిచ్చారని అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు డివి కృష్ణ అన్నారు. వారి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. సీఎం ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కోరుతూ గత వారం రోజులుగా నిరవధిక శ్రమ కొనసాగుతూనే ఉన్నాయి. తమ సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు పెద్ద ఎత్తున ర్యాలీగా విజయవాడ ధర్నా చౌక్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు డివి కృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారని అన్నారు. గత 6 మాసాలుగా తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాలు అందజేశారని, అప్పటికి తమ సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లనే నిరసనలకు పిలుపునిచ్చారని అన్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేయకుండా బెదిరించే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏ సంక్షేమ పథకం అందని అంగన్వాడీల మీద మీ ప్రతాపం ఏంటని ప్రశ్నించారు. ఇచ్చిన వాగ్దానాన్ని మరిచి సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు. తప్పకుండా అంగన్వాడీలు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీరి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. మొన్న నలుగురు మంత్రులతో చర్చలు జరిగాయి. ఈ చర్చల సందర్భంగా అంగన్వాడీల వేతనాలు పెంచండి, గ్రాడ్యుటీ ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతుంటే మంత్రులు మీ ఇతర రాష్ట్రాల కంటే మేము బాగా అన్ని ఇచ్చేసాము కాబట్టి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది చెప్తున్నారు. రెండవది మేము మేనిఫెస్టోలో పెడతాము, మళ్ళీ మా ప్రభుత్వమే వస్తే అప్పుడు పెంచుతామని చెబుతున్నారు. మేము మంత్రులకు ఒకటే చెప్పదలుచుకున్నాము, అయ్యా మీరు ఏసీ రూముల్లో కూర్చోమాకండి, మీరు రండి కిందకి, జనాల్లోకి రండి. మేము 1,05,000 మంది మేముంటే మా వెనక 36 లక్షల మంది ఉన్నారు. మాకు నిన్న మేము లబ్ధిదారులతో మీటింగ్ పెడితే వాళ్ళందరూ కూడా మా టెంట్లకు వచ్చి మా పిల్లల్ని మేము ఏ ధైర్యంతో మీ దగ్గరికి పంపించాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము సెంటర్లు పగలగొడుతుంటే వాళ్ళు అడుగుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. లబ్ధిదారులు నిన్నగాక మొన్న వచ్చావు, నీ మొహం నాకు తెలుసా, నా కొడుకుని పంపిస్తే వాడు నీ దగ్గర ఉంటాడా అని అడుగుతున్నారు. మేము ధైర్యంగా ఉదయం 9 నుంచి 4 గంటల వరకు మా పిల్లల్ని మీ సెంటర్లకు పంపిస్తున్నాము. మరి వాళ్ళు జాగ్రత్తగా మళ్ళీ మేమెంత జాగ్రత్తగా పంపించాము, అంగన్వాడీ టీచర్ గారు ఆయాంటి మా పిల్లలు అంత జాగ్రత్తగా తీసుకొచ్చి ఇళ్లలో పెడుతున్నారు, మేము ఏ ధైర్యంతో పంపించాలి అని అడుగుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీలు గత 7 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చి సమ్మె చేస్తామని సమ్మె నోటీస్ ఇచ్చి గత 6 నెలలుగా ప్రయత్నాలు చేసి చివరికి సమ్మెలోకి దిగారు. ఏదో సడన్గా ఒకరోజు దిగింది కాదు. కానీ అంగన్వాడీ కార్యకర్తల మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించకుండా చర్చలకు పిలిచి బెదిరించి నువ్వు ఎట్లా చేస్తావో చూస్తానని బెదిరించి పంపడం అనేది సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తున్నాడు ఈ మధ్య, అది నేను పేదల తరపున ఉన్నాను, ధనికులతో యుద్ధం చేస్తున్నానని చెప్పని. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ధనికుల పేదల జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఈ రోజున అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీలు వీళ్ళంతా అత్యంత పేదవాళ్ళు, ఏ సంక్షేమ పథకం లేని వాళ్ళు. వీళ్ళ మీద మీరు దాడి చేస్తా మేము ధనికుల మీద పోరాడుతున్నామంటే అర్థం ఏంటి? ధనికులంటే అర్థమే మారిపోతుందనేది గమనించాలి. రాష్ట్ర వ్యాప్తంగా షష్ఠి ఉత్సవాలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకోవడంతో ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు 1 టౌన్ కోమల విలాస్ సెంటర్ కొండ మీద నెలకొన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో షష్ఠి మహోత్సవం పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇక సింగరాయపాలెం, మోపిదేవి, చోడవరం ప్రాంతాలలో సంతాన కారకుడైన సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. షష్ఠి సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించారు. నడవాలి నడవాలి సార్, నడవండి అమ్మా. ఒకసారి
పెద్దనాన్న గారు ఒకసారి విజయవాడలో సమ్మోహన సిల్వర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ A+ కన్వెన్షన్లో 2 రోజుల పాటు కొనసాగనుంది. వివిధ రకాలైనటువంటి బ్రైడల్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, డైమండ్స్, ఆభరణాలు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. కస్టమర్లు కోరుకునే మోడల్స్ను 20 రోజుల్లోపు ఆర్డర్ ప్రకారం తయారు చేసి ఇస్తామని సమ్మోహన ఆర్గనైజర్ అనూష ఈ సందర్భంగా తెలిపారు. ఆల్ ఇండియా వైజ్గా అన్ని రకాల కలెక్షన్ను వారి వద్ద లభిస్తాయని సమ్మోహన నిర్వాహకురాలు తెలిపారు. అంతేకాకుండా హైదరాబాద్ గచ్చిబౌలిలో స్టూడియోలలో వివిధ రకాలైన ఆభరణాలు కొలువుదీర ఉన్నాయని, వీక్షించేందుకు ఖచ్చితంగా కస్టమర్లు రావాలని ఆమె కోరారు. మాది సమ్మోహన సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అండి. వీఆర్ బేస్డ్ ఇన్ హైదరాబాద్. సో వీ హ్యావ్ అ పర్సనలైజ్ స్టూడియో అట్ గచ్చిబౌలి అండ్ APHB కాలనీ. సో మాది బేసిక్గా వచ్చేసి సిల్వర్ కలెక్షన్ అండి. వీ హ్యావ్ అన్ని కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ ఉన్నాయి. బేబీ జ్యువెలరీ, బ్రైడల్ జ్యువెలరీ, రెగ్యులర్ వేర్, డైలీ వేర్. సో బేసిక్గా సిల్వర్ జ్యువెలరీ విత్ 22 క్యారెట్ గోల్డ్ పాలిష్ ఈజ్ మై స్పెషాలిటీ అండి. సో దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సీజెడ్, కుందన్, మోజనైట్స్, నెక్స్ట్ ఇటాలియన్ కలెక్షన్. సో మేము ప్రస్తుతానికి విజయవాడలో వెడ్డింగ్ పాపప్ షో అని A+ కన్వెన్షన్లో జరుగుతోంది 18th and 19th of December. సో మేము స్టాల్ ఇప్పుడు సెకండ్ టైం వచ్చాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది. సో ఈసారి ఇంకా స్పెషల్ కలెక్షన్స్తో విత్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చాము. ఫస్ట్ టైం వాజ్ లైక్ ట్రయల్ వేయడానికి వచ్చాము, బట్ రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ మేము కస్టమైజ్ కూడా చేస్తామండి. మనము 7 to 8 years నుంచి ఉన్నాము ఇండస్ట్రీలో. సో సిల్వర్ జ్యువెలరీలో మీరు ఏ రకమైనది కావాలన్నా మేము కస్టమైజ్ చేసి కూడా ఇవ్వగలము. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ముఖ్యమంత్రి జగన్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీకి శ్రీకారం. ఏడో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదంటూ అంగన్వాడీల స్పష్టం. ముగిసిన లోకేష్ యువగలం పాదయాత్ర. ఆఖరి రోజున కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న లోకేష్ గాజువాక వేదికగా 20వ విజయోత్సవ సభకు సన్నాహాలు. దేశంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం సర్వవేద మహాధ్యాన మందిరాన్ని వారణాసిలో ప్రారంభించిన ప్రధాని మోదీ. 7 అంతస్తుల భవనంలో ఒకేసారి 20,000 మంది ప్రార్థన చేసుకునే అవకాశం. సాంస్కృతిక చిహ్నాలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్న మోదీ. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులతో రద్దీగా మారిన దేవాలయాలు. వేకువజాము నుంచే సుబ్రహ్మణ్యానికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించిన భక్తజనం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.